చేస్తున్నారు. కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు మనతో మాట్లాడడానికి. హలో హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మంజుల మేడం. మంజుల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది సూర్యాపేట జిల్లా మేడం, జాజిరెడ్డిగూడెం. ఓకే అండి మంజుల గారు, మరి ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మరి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 22 ఆగస్టు 1988 మేడం. 22 ఆగస్టు 1982. 88. 1988. ఓకే అండి, మరి టైం చెప్పండి. టైము 1-2 నైట్ మేడం. 1 నుంచి 2 లోపు నైట్. 1 నుంచి 2 మధ్యలో. సరే అండి, మరి ప్లేస్ చెప్పండి, ఎక్కడ జన్మించారు? రాత్రి మేడం. ఓకే అండి, ప్లేస్ చెప్పండి అమ్మా, ఎక్కడ జన్మించారు? మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుట్టిపర్తి మేడం. ఓకే అండి, మరి మంజుల గారు మీ సమస్య ఏంటో గురుగారు ఇక్కడ తెలియచేయండి. మాట్లాడమన్నాను మేడం. నమస్కారం గురూజీ, మీ ప్రోగ్రామ్ చూసిన టీవీలో చేస్తున్నాను కాలు. సంతోషమ్మా, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. ఇంతవరకు చాలా కష్టాలు ఎదురైనాయి. జాబ్ గురించి, గవర్నమెంట్ జాబ్ గురించి ఎన్ని ఎగ్జామ్లు రాసినా ఇంతవరకు నాకు ఏది కాలేదు. పెళ్లి, మ్యారేజ్ కూడా కాలేదు. ఇంట్లో కూడా అన్ని అనర్థాలు జరిగిపోయినాయి. మా అమ్మగారు, మా చిన్న చెల్లి గారు చనిపోయారు. చాలా ఇబ్బందులు గురుగారు. అసలు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా గానీ కనీసం చిన్న దాంట్లో కూడా నేను సెటిల్ కాలేకపోతున్నా. అన్నిట్లో నష్టమే జరిగింది. దేని వల్ల అని పరిష్కారాలు చెప్తారేమని తప్పకుండా తెలియజేస్తాను. భగవంతుడు మనం ఇబ్బంది కాలంలో ఉన్నప్పుడు నేరుగా భగవంతుడిని మనం ఎంత వేడినా నేరుగా ఆయన వచ్చి పరిష్కారం చేయడమ్మా ఒక మార్గదర్శకుడిని పంపిస్తాడు. అలా మీకు భగవంతుడు మీకు ఇలా కాలు కలిసే అవకాశాన్ని కల్పించాడనే భావంతో మీరు గనక నేను ఏదైతే పరిహారంగా చెప్తానో దాన్ని గనక ఆచరించినట్లయితే అతి శీఘ్రముగా మీరు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం ద్వారా మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితాన్ని పొందడమే కాకుండా కళ్యాణము, తద్వారా వైవాహిక జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మీ జాతకం ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం సోమవారం నాడు పుట్టారమ్మా, అవునా? గురువుగారు, సోమవారం ఏ నక్షత్రం? జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి అమ్మా, జన్మ నక్షత్రం ప్రకారం. అయితే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం భర్త అన్నగారి కీడు అని అంటారు. ఇక్కడ మనం కొన్ని నక్షత్రాలను స్త్రీలకు వివాహ సమయంలో ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటారమ్మా. ఆశ్లేష నక్షత్రం అత్తగారి కీడు, మూలా నక్షత్రం మామగారి కీడు, జ్యేష్ఠ నక్షత్రం భర్త అన్నగారి కీడు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇప్పుడు పుట్టడం మీ తప్పేం కాదు, కానీ ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ దోషం వర్తిస్తుందని చెప్పడం కూడా పొరపాటే. కొందరు వాళ్ళకు తెలిసిన పరిజ్ఞానం మేరకు మాట్లాడడం వల్ల కొందరి జీవితాలలో మంచి అనుకూలమైన జీవితానికి సంబంధించిన జాతకాలు అయినప్పటికీ కూడా వివాహం కాకపోవడానికి ప్రధానమైన కారణం అవుతుంది. అయితే ఇక్కడ మీ జాతకంలో మొదటి పాదంలో పుట్టారు కాబట్టి మీకు కొంత స్వతహాగా కష్టపడి పైకి వస్తారమ్మా. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు అంటే ఒక సర్టన్ కాలం వరకు మాత్రమే మీరు ఇబ్బందులు పడ్డారు. ఇక మీదట జరగబోయే జీవితంలో గొప్ప జీవితాన్ని పొందే గురువు గారు 2వ పాదం అన్నాడు. మా ఊర్లో అయ్యగారు చూపించుకుంటే 2వ పాదం అన్నారు అయ్యగారు. అమ్మా, మీరు నాకు ఇచ్చిన సమయం ప్రకారం 1వ పాదం. ఇక్కడ ఒక పాద ప్రమాణం 6 గంటలు. 21 నైట్ అంటే 22 అన్నట్టే, ఆగస్టు 22 1988 అన్న. అవునమ్మా, 22వ తారీఖు తెల్లవారుజామున అంటే 21 మిడ్ నైట్, తెల్లవారితే 22 12 దాటిన తర్వాత. ఓకే, అంటే 1వ పాదం అన్నట్టు మొదటి పాదమే వర్తిస్తుందమ్మా. కాకపోతే మీకు సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో సంచరించడం వల్ల జీవితానికి సంబంధించిన ఉద్యోగం కానీ కళ్యాణం కానీ ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణమైంది. అదేవిధంగా మీకు జాతకంలో ప్రస్తుతం 2021 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు శుక్ర మహర్దశలో శని యొక్క అంతర్భుక్తి జరుగుతూ ఉందమ్మా. జాతకంలో ఈ యొక్క శని భగవంతుడు జన్మలగ్నాత్తు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల మాత్రమే కళ్యాణం ఆలస్యమైంది. కానీ 2025 ఫిబ్రవరి లోపల శని భగవంతుడు అందరికీ చెడు చేయడమ్మా. మీ జాతకంలో ఆలస్యంగా అయినా ఒక అనుకూలమైన భర్తనివ్వడము, తద్వారా వైవాహ జీవితం ద్వారా మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితాన్ని పొందే యోగ్యత లభించే అవకాశం ఉంది. 2025 ఫిబ్రవరి లోపల మీకు కళ్యాణం అవుతుంది. మీరు కోరుకున్న విధంగా
ఉద్యోగ జీవితాన్ని పొందడానికి ప్రత్యేకంగా గురు సంబంధమైన కొన్ని పరిహారాలు ఆచరించాలి. ప్రతి నెలలో రవి సంక్రమణ కాలం అని అంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే కాలాన్ని రవి సంక్రమణ కాలం అంటారు. ఇదే నెలలో మనకు 13వ తారీఖు నాడు సూర్య భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారబోతున్నాడమ్మా. అలా 13వ తారీఖు నాడు మీకు దగ్గరలో, ఇంటికి దగ్గరలో రావి చెట్టు కనుక ఉన్నట్లయితే ఆ రావి చెట్టు వద్దకు ఒక చిన్న మట్టి పాత్రలో, అంటే అరచేయి పరిమాణంలో సరిపోయే ఒక చిన్న ముంత లాంటిది ఒకటి మట్టి పాత్ర తీసుకోండి. అందులో తెల్ల నువ్వులు బెల్లం కలిపిన మిశ్రమాన్ని అందులో ఉంచి దాన్ని ఆ రావి చెట్టు దగ్గర చిన్న పాదులాగా తీసి భూమి లోపల స్థాపన చేయండి. ఆ రావి చెట్టు యొక్క ఆకు కొయ్యకుండా రాలిపడిన రావి ఆకును దానిపైన మూతలా ఉంచి రావి చెట్టుకు 21 ప్రదక్షిణ చేసుకోవాలి. ఆ ప్రదక్షిణ చేసే సందర్భంలో దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఉంటుందమ్మా. ఓం ఆం హ్రీం క్రోం అహి దత్తాత్రేయాయ కరికరి హూం ఫట్ స్వాహ. మంత్రం మరొకసారి అమ్మా. ఓం ఆం హ్రీం క్రోం అహి దత్తాత్రేయాయ కరికరి హూం ఫట్ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని 21 ప్రదక్షిణ చేస్తూ మంత్రాన్ని మనం చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసే వాటర్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని ఆ నీటితో గనక స్నానం చేసినట్లయితే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వీసా ప్రాసెస్లో లేట్ అవుతున్న H1B వీసా కోసం కానీ లేదా గ్రీన్ కార్డు కోసం కానీ ఎవరు ప్రయత్నం చేసినా ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో చేసే విధానం వల్ల అతి శీఘ్రముగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కానీ, విదేశీయాన యోగం కానీ లభిస్తుంది. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని ఆచరించే ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పకుండా గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. మీకు ఏదన్నా సందేహం ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈవినింగ్ 4 తర్వాత చేయండి అమ్మా, తప్పకుండా వివరంగా తెలియజేస్తాను. గురుగారు